నమస్తే వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాలను కరువు కమ్మేస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్ణుడు కరుణించకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికే 33% లోటు వర్షపాతం నమోదైంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కరువు కోరలు దానికి సంబంధించిన అంశాలపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండ్ల తోటలు కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు బావుల్లో నీళ్లు లేక కళ్ల ముందే పండ్లు ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొని పండ్ల తోటలకు అందిస్తున్నారు. రోజుకు 50 ట్యాంకర్ల నీటి సరఫరాకు 30,000 ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండ్ల తోటలపై ఎల్నినో ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైతులకు ఎల్నినో చుక్కలు చూపిస్తోంది. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్ల తోటలు పెంచిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మనం కోడుమూరు నియోజకవర్గంలో దానిమ్మ తోటలో ఉన్నాం. ఇదే కాదు, ఇలాంటి చాలామంది రైతులు అంటే వివిధ రకాల పండ్ల తోటలు పెంచిన రైతులు ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ పంటను కాపాడుకోవడానికి కేవలం నీళ్ల కోసమే 30,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక్కొక్క ట్రాక్టర్కు 450 రూపాయల చొప్పున రోజుకు 50 ట్రాక్టర్ల నీటిని ఈ పంటకు అందిస్తూ ఈ పంటను కాపాడుకుంటున్నారు. ట్రాక్టర్తో ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం ఉన్న ట్యాంకుకు నీళ్ళు అందిస్తున్నారు. 5 ట్రాక్టర్లతో ఒక్కొక్క ట్రాక్టరు 10 ట్రిప్పులు చొప్పున 50 ట్రాక్టర్ల నీటిని ఈ 10 ఎకరాల దానిమ్మ తోటకు అందించాల్సిన పరిస్థితి. లేకుంటే ఈ నీరు ఇవ్వకుంటే ఈ చెట్లన్నీ ఎండిపోయి ఈ పంట ఏమాత్రం చేతికి రాకుండా ఉంటుంది. మనం చూడొచ్చు, అక్కడ ట్రాక్టర్ నుంచి ట్యాంకర్తో ఈ ట్యాంకులోకి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ దానిమ్మ పొలంలోకి నీటిని అందిస్తారు. చెప్పండి, అసలు మీరు దీనిపైన ఎంత ఖర్చు పెట్టారు? దీన్ని అసలు బయటపడే అవకాశం ఉందా? దీంట్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసారు. ఇప్పటికైతే 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. మీకు పంట చేతికి రాలేక ఇబ్బంది పడుతూ రోజుకి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కొంటున్నాం. కొని తోలుతున్నాం, నీళ్ళు తోని సరఫరా చేసినట్లే. పంట వల్ల మరి నష్టం వచ్చిందో లాభం వచ్చిందో ఏమో తెలుసు. అంటే కష్టాలు సరి వర్షాలు లేక. అంటే ఈ నీళ్లు మీరు రోజుకి 50 ట్రాక్టర్లు తోలుతున్నారు కదా, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు? దానికి కూడా ఏమైనా డబ్బులు ఇవ్వాలా? వాళ్ళకి రోజుకి 3,500 రూపాయలు ఇవ్వాలా నీళ్లు కొనేందుకు. ట్రాక్టర్లకు 450 రూపాయలు ఇవ్వాలా. అవన్నీ ఖర్చు పెట్టి తోలుతున్నాం. పంట మధ్యలో పోతుందని పోగొట్టుకోలేక పండించుకోలేక చాలా ఇబ్బందులు సార్ మాకు. మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామంటున్నారు. ఇంకా 10 లక్షల రూపాయలు నీళ్ళ కోసం ఈ నెల రోజుల పాటు ఖర్చు పెట్టాలి. కౌలుకి ఎంత ఇస్తున్నారు సంవత్సరానికి? కౌలుకి సంవత్సరానికి 2,50,000 రూపాయలు. ఏదో 3 ఏళ్ళు అయింది చెట్టు సాగినాం, పంట నోటికి వచ్చింది. ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోయిన తర్వాత నీళ్లు లేక ఎక్కడ ఏదో పక్కన పొలాల్లో ఉంటే వాళ్ళ దగ్గర కొని రోజుకి 3,500 వాళ్ళకి నీళ్ళకి, మేము ట్రాక్టర్లకి రోజుకి 30,000 పెట్టి ఈ వంతులు మేము పంట కోసం కష్టపడుతున్నాం. అంటే మొత్తం మీ జీవితం అనేది లాటరీ అని చెప్పొచ్చు, అంతేనా? మా జీవితం అంతా లాటరీ సార్. వచ్చి రావచ్చు, పోతే పోవచ్చు. ఇప్పటికైతే మా పరిస్థితి భయంగానే ఉంది, చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఎల్నినో ఉందని చెప్తున్నారు, ఇప్పటికే వర్షాలు లేవు, రాబోయే రోజుల్లో కురుస్తాయనే ఆశ ఏమన్నా ఉందా? సరే, పంట అయిపోతే మేమైతే చేయగలగలేము అనుకున్నాం. ఇప్పటికైతే ఎన్ని రోజులు కొంటాం ఇట్లా? నెలకి 30,000 ఖర్చు, రోజు 30,000 ఖర్చు పెట్టి వాళ్ళకి 3,500 ఇచ్చి ఎన్ని రోజులు దాకా నెలకి 10 లక్షలు అవుతుంది ఖర్చు. అంటే ఓన్లీ నీళ్ళకి మాత్రమే. మళ్ళీ చేనులకు ఖర్చు ఎట్లుంటుంది? కష్టం సార్, ఇట్లయితే చేయలేము. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక సాధారణ రైతు రోజుకు 30,000 రూపాయలు కేవలం పంటకు నీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నా అంటే నిజంగా నమ్మశక్యం కానిది. అయినా మనం కళ్ళ ముందున్న నిజం మనం చూస్తే ట్రాక్టర్లు రోజు ఈ పొలం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. లక్షల రూపాయలు నీళ్లలో రైతులు పోస్తున్నారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళే చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు. అనంతపురం జిల్లాలో వేరుశనగ తర్వాత అత్యధికంగా సాగించే పంట కంది. దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా జిల్లాలో కంది పంటలు సాగు చేశారు. అయితే ఎల్నినో ఎఫెక్ట్ పంటలపై స్పష్టంగా కనబడుతోంది. 2 నెలల నుంచి వర్షాలు కురవకపోవడంతో ఒక్క దశలోనే కంది ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో కందిని సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీళ్లు పెట్టి పంటను కాపాడుకోవాలని రైతు ప్రయత్నాలు చేస్తున్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నున్నాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
అనంతపురం జిల్లా పైన ఎలినో ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. ఏదైతే ఉందో వేరుశెనగ, కంది లాంటి పంటలపైన పూర్తి స్థాయిలో దీని ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఈ పంట వేసారు చూడొచ్చు, చిన్న చిన్న మొక్కలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే నీరందక ఈ పరిస్థితి దాపురించిందని చెప్తున్న పరిస్థితి ఉంది. గత 2 నెలలుగా ఒక చినుకు కూడా రాకపోవడంతో పోతున్న పరిస్థితి ఉంది. ఈ వర్షాలు రాకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేదాయన ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు రాకుండా ఉన్నాయి, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి సరిగ్గా లేదు సార్. వర్షాలు రావని వల్ల పరిస్థితి సరిగ్గా లేదు. వేసిన పంటలు నష్టపోతున్నాము. దాని కంది వేసినాము. 10 ఎకరాలు కంది వేసింటే అంతా ఎండిపోతుంటాయి. రైతులకు పెట్టుబడి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని రోజుల కింద వేసేపోయింది? 1.5 నెలలు అవుతుంది సార్. అంటే మన జిల్లాలో వేరుశనగ ఎక్కువ పండుతుంది కదా? ఈ పండుతాను. ఇంతకుముందు అయితే వేసుకుంటాను సార్. ఇప్పుడు లేదు, వర్షాలు అనుకూలంగా రావని వల్ల వేరుశనగ వేయడం తక్కువ అయిపోయింది. అంటే గత ఏడాది కూడా ఇట్లే ఉన్నది? ముందు సంవత్సరం కూడా అంత పంట తక్కువే సార్. మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది రైతు పరిస్థితి? ఎందుకంటే వేసిన పంటలు లెనినో ఎఫెక్ట్ ఎప్పుడు లేని విధంగా ఒకసారి కరువు వస్తుంది, మరోసారి ఈసారి అయితే లెనినో ఎఫెక్ట్ ప్రభావం చూపుతుంది. మేఘాలు కనపడుతున్నా కానీ గాలులకైతే వెళ్ళిపోతున్న పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఈ ఎల్నినో ప్రభావం వల్ల మాడాలు ఏమి లేస్తున్నాయి, కానీ లేచి వర్షాలు అయితే పడలేదు. ఇంతకుముందు ఒట్టి సేద్యాలకైతే 5 వర్షాలు పడినాయి. 5 వర్షాలు పడిన తర్వాత మేము కంది, వేరుశనగ వేసుకున్నాము. వేసి 1.5 నెలన్నర అవుతుంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టినాము. పెట్టిన తర్వాత ఇప్పుడు వర్షం లేక పూర్తిగా 1.5 నెలలు అయింది వర్షం లేక ఎండిపోతున్నాయి. ఒకవేళ ఇటు నుండి వర్షం వచ్చినా కూడా కనీసం 2% కూడా పంట అయితే పండేకైతే వీలు లేదు. అంటే వర్షాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షం వస్తుంది అనుకుంటున్నారా? వర్షాలు అయితే ఇప్పటి నుంచి ఇంతకు ముందు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడైతే రావనే పరిస్థితుల్లోనే రైతులు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. వేరుశెనగ కన్నా ఈసారి కంది ఎక్కువ వేశారని చెప్తున్న పరిస్థితి ఎలా ఉంది జిల్లాలో ఓవరాల్ పరిస్థితి? ఈరోజు చూసినప్పుడు జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో వర్షాలు పడినాయి. జూన్ 1 తర్వాత జూలై 15వ తేదీ వరకు వర్షం పడిన పరిస్థితి లేదు. వచ్చిన వర్షాలకు అరకొర పంట వేశారు. జిల్లాలో వేరుశెనగ ముందు సాగయ్యేది ఎక్కువ, కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చూస్తే కంది తర్వాత కొంత పత్తి, వేరుశెనగ పూర్తిగా తగ్గిపోయింది. వేసినటువంటి ఈ కంది పరిస్థితిని కూడా చూస్తే ఈ నెల పైన వర్షం రాకపోవడం చేత మొలిసినటువంటి మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. వీటిని కాపాడుకోవడానికి రైతులు చేసే ప్రయత్నం అంటూ కూడా లేదు. కానీ కొన్ని ఎక్కడైనా అనుకూలమైన చోట, అందుబాటులో ఉన్న చోట ట్రాక్టర్లతో నీళ్లు పట్టుకొని తడుపుకునేటువంటి పరిస్థితి కూడా రైతులు ప్రయత్నం చేస్తున్నారు. అది ఖర్చుతో కూడుకున్నటువంటిది. నిన్న మొన్న జిల్లాలో వచ్చినటువంటి ప్రకటనలు కానీ ఈ చూస్తే కళ్యాణదుర్గం ఏరియాలో 700 రూపాయలు ట్రాక్టర్ బాడీ ఒక ట్రిప్పు. కనీసం ఎకరాకు వాళ్ళు 5 ఎకరాలు సాగు చేశారు. 5 ఎకరాలు సాగు చేస్తే 30 ట్రిప్పులు పడుతుందని చెప్పారు. అంటే దాదాపు 3 ఏళ్ళ 21,000 రూపాయలు ఒక తడికి సాధ్యమయ్యే పని కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుతం మరొక రైతు ఉన్నాడు, అతను ఏం పంట వేశాడు కనుక్కునే ప్రయత్నం. ఏం పంట వేశాడు, ఎలా ఉంది పరిస్థితి? మాది రాప్తాడు మండలం రామనాపల్లి విలేజ్ గ్రామం. మేము 10 ఎకరాల రెడ్ గ్రామ్ కంది వేసాము. కంది అంటే సకాలంలో వర్షం వచ్చిన వల్ల మేము అప్పు చేసి కందికి ఒక కేజీ వచ్చేసి 350 రూపాయలు పెట్టి ప్రైవేట్గా తీసుకున్నాము. ప్రత్యామ్నాయంగా ఏదో సబ్సిడీ ఇస్తారనేసి ఆశతో మేము సాగు చేసాము. ఆ ప్రత్యామ్నాయం సబ్సిడీ ఇవ్వకుండా ఉండేప్పుడు సకాలంలో వర్షం వచ్చింది కాబట్టి బంగారు తాకట్టు పెట్టేసి మేము వచ్చి టౌన్లో పోయి ఇత్తనాలు తీసుకొచ్చుకొని వేసాము. అంటే ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినా ట్రక్ పిలుచుకోవాలంటే 1000 రూపాయలు 1200 అడుగుతున్నారు. ఆ 1200 కూడా ఇద్దాంలే పిలుచుకుందామంటే మళ్ళీ బయట నీళ్లు కొనుక్కోవాలా, మాకు కిట్టదు అనేసి ట్రాక్టర్ల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవైపు ఇప్పటికే చీని నీరు అందక ఎండిపోయిన పరిస్థితి, మరోవైపు వేరుశెనగ పరిస్థితి అలాగే ఉంది, కంది పరిస్థితి కూడా అలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో వర్షాలు వచ్చినా కానీ లాభం ఉండదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. రాప్తా నుంచి కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ. ఇక అనకాపల్లి జిల్లాలో కరువు మేఘం రైతుల ఆశలను మింగేస్తోంది. జాడలేని వర్షం, నేరలిచ్చేసినటువంటి నేల, కలిసిరాని కాలం భయపెడుతున్నాయి. నీటి ఎద్దడికి నారుమళ్లు ఎండిపోతుండగా రైతులు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ డిమాండ్ను బట్టి 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తుండగా పెట్టుబడి పెట్టిన పంట చేతికొస్తుందనే నమ్మకం లేదంటున్నారు రైతులు. చోడవరం నియోజకవర్గంలో కరువు ఛాయలు, అన్నదాతల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు.
సూపర్ ఎల్నినో కాలంలో రైతుల దయనీయ స్థితికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం నేను చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నాను. ఇక్కడ రైతులు తమ పంట పొలాలను ప్రధానంగా వరి నారుమళ్లను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీరు తీసుకొచ్చి ఈ ఆకుమళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 20 రోజులు 25 రోజుల పైన వరి నారు వేసినప్పటికీ కూడా వర్షాల జాడ అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా నేలంతా కూడా నెరలు ఇచ్చేసి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నెరలు బారిన నేలలో పంట వేయటం అనేది ఒక సాహసం అయితే దాన్ని తిరిగి కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. ఒక్కొక్క ట్యాంకర్ను 500 నుంచి 1000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు చేసుకొచ్చి ఒక్కొక్క ట్యాంకర్ అంటే ఒక ఆకుమడి తడుపుకోవాలనుకుంటే ఖచ్చితంగా రోజుకి 3 ట్యాంకర్లు పడుతుంది. అంటే 1500 రూపాయలు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన దగ్గర రైతులు ఉన్నారు. రైతులు అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనేది. సరే, ఇప్పుడు మీరు ట్యాంకర్లతో కొంటున్నారు, ఎన్ని ట్యాంకర్లు పడుతుంది, అసలు ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది మీకు? 2 కట్ల ఆకుమడికి 3 ట్యాంకులు పడుతుంది సార్. 3 ట్యాంకులు అయితే దీనికి ఎలా సరిపోద్ది మామూలు వాటర్. ఒక్కొక్క ట్యాంకర్కి 500 చొప్పున మనం స్ప్రే చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఇప్పుడు దాకా మనం ఆకుమడికి 1000 రూపాయలు ఇచ్చాం. మామూలు వసంతంతో ఇప్పుడు 2500 రూపాయలు అయింది. ఈ ట్యాంకర్తో 3500 రూపాయల వరకు సుమారు అవుతుంది మనకి ఖర్చు. సరే, అంటే మీరు కూడా ఎన్ని ఎకరాల పొలం కోసం ఇప్పుడు సంసిద్ధమై ఉన్నారు, ఎలా ఉంది పరిస్థితి? సుమారు నాది ఇక్కడ ఒక 60 సెంట్లు ఉన్నదండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆకు వేసి 15 రోజులు అవుతుంది. కానీ వర్షాలు మాత్రం ప్రభావం చూపించట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాలు లేకపోవడం వల్ల. ఎందుకంటే మాకు ఇది ఒక వరి పంట అనేది జీవనాధారంగా ఉన్నటువంటి మన రైతాంగంలో ఈ వర్షాలు ఎలాగా రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కావున దయచేసి ఎన్ని రోజులకి మీకు వర్షాలు కురిస్తే ఇప్పుడు మీకు మేలు జరుగుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? మాకైతే ఇప్పుడే కురిస్తే బాగుంటుంది అనిపిస్తుందని, చాలా సంతోషకరంగా ఉంటుంది రైతాంగానికి. ఇలా మేము ప్రతిసారి కూడా వారానికి వారం తెచ్చి తడపాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవునా, మరి మీరు ఎన్ని రోజులకు ఒకసారి వరి నారుమడిని తడపాల్సి వస్తుంది? 15 రోజులకు ఒకసారి తడపవలసి వస్తుంది సార్. ఆల్రెడీ 2 ఎకరాలకు వేసాం. 2 ఎకరాలు కూడా పోయింది సార్. మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసాం సార్. అప్పుడే 2 సార్లు వేసాం సార్. ఆల్రెడీ ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ దున్నేసి మళ్ళీ వేయడం జరిగింది సార్. అంటే ప్రతిసారి ఆకుమరులు మళ్ళీ వేయాల్సి వచ్చినప్పుడు ఎంత నష్టం వస్తుంది మీకు? మినిమం ఒక 6000 నుంచి 8000 వరకు నష్టం చూపిస్తుంది సార్. ప్రతిసారికి కూడా అంతే. నీరు ఆధారం లేదు సార్. ఇక్కడ చెరువు కానీ ఏది ఆధారం లేదు సార్. లేపడం వల్ల మాకు వర్ష ఆధారం వల్ల ఇక్కడ జీవించవలసి వస్తుంది సార్. అనకాపల్లి జిల్లాలో 56,000 హెక్టార్లలో ఏటా వరి సాగు జరుగుతుంది. ఇప్పటి వరకు నారుమళ్ళు 20 రోజులైన రైతులు వేసి 20 రోజులు దాటిన రైతులు కొంతమంది అయితే మరికొంతమంది ఇప్పుడిప్పుడే నారుమళ్ళను కూడా వేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమళ్ళు పూర్తిగా ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ఉంటుందని ముందు నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎల్నినో ప్రభావం అనేది చాలా స్పష్టంగా పంట పొలాల్లో కనిపిస్తోంది. ఆకుమళ్లను కాపాడుకోలేకపోతే నాట్లు వేసే సమయానికి వర్షాలు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు కనుక వీటికి అదనపు ఖర్చును పెట్టి నారుమళ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఓవరాల్గా నెరలుబారిన నేలను చూసుకున్నప్పుడు రైతుల కాడి కదలట్లేదు. ఎక్కడ కూడా పని లేని పరిస్థితి. ఉన్న భూములను కాపాడుకోవాలన్నా, పంటను రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా ఆకుమళ్లను రక్షించుకోవాల్సింది. ఇందుకోసం ప్రతి వారానికి కూడా తక్కువలో తక్కువ 1500 నుంచి 2000 రూపాయలు పెట్టుబడి పెట్టి నీటితో తడుపుకుంటున్నాం, ట్యాంకర్లను తీసుకొస్తున్నామని కూడా రైతులు చెప్తున్నారు. ఓవరాల్గా అనకాపల్లి జిల్లా వరి సాగుకు ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువ పంట పండేది ఇక్కడే. ఇక్కడ రైతులు కావచ్చు, లేదా మహిళా రైతులు కావచ్చు, వీరంతా కూడా ఆకుమళ్లను కాపాడుకునే స్థాయిలో నానా అవస్థలు పడుతున్నారు. మేఘం అయితే వస్తుంది కానీ వర్షం జాడ అనేది కనబడట్లేదు. ఈ కారణంగా మొత్తం భూమి అంతా కూడా నెరలు బారి ఎందుకు కూడా పనికిరాని పరిస్థితి. ఇప్పటికే 2-3 సార్లు ఆకుమళ్లను వేశాం. అందుకోసం డబ్బులు అదనం ఖర్చులు కూడా అవుతున్నాయి కానీ వర్షాలు కురిసే దిక్కులు కనబడటం లేదు. వర్షం దర్దాపులో లేదు అనేది చెప్తున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో వరి నారుమడి దాదాపుగా నాట్లకు సంసిద్ధమై ఉండాలి కానీ ఇక్కడ చూసినప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అది కూడా కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో రైతులకు కల్పించింది. ఓవరాల్గా వాతావరణం ఈసారి పూర్తిగా ప్రతికూలంగానే ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కేవలం శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. శ్రీకాకుళం జిల్లాపై వర్ణుడి కరుణ లేక రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య వరి నారుమడులు ఎండిపోతున్నాయి. చెరువులు, కాలువలు నీరు లేక వెలవెలబోతున్నాయి. పంటలను రక్షించుకునేందుకు ట్యాంకర్లతో నీటిని తెచ్చి తడుపుతున్నారు అన్నదాతలు.
ఇక కాకినాడ జిల్లాలో సాగుకు సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణం రెండో వేసవి తలపిస్తోంది. దాంతో తొలకరి వాన జాడలేదు. పంటలు పండే నేల బీటలు వారింది. కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లు కూడా సరిగా అందడం లేదు. ఇలా అయితే ఈ ఏడాది వ్యవసాయం చేసి దండగా అంటున్నారు రైతులు. ఎల్నినో ప్రభావంతో కాకినాడ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా జూలై 3వ వారం వచ్చింది. ఈ పాటికే తొలకరి వర్షాలతో రైతులందరూ కూడా ఆకుమళ్ళు వేసుకుని అదేవిధంగా పంటకు సంబంధించి సిద్ధమవుతున్న పరిస్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు, వర్షపాతం లోటు చాలా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షపాతం లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా ఈ వరికి సంబంధించి ఆకుమళ్ళు వేసుకోవాలి, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడికక్కడ నేల బీటవారే పరిస్థితి. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలాగ ఉంటే ఒకవేళ పంట వేసిన తర్వాత పంట కొద్ది నెలల తర్వాత దాని పరిస్థితి మరింత ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుందని రైతులు చెప్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80% ఈ రైతులు వరే పండిస్తారు. ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలని చెప్తున్నప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా పక్కన ఉన్న మిగతా పొలాల్లో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో మిగతా పంటలు పండే పరిస్థితి లేదని రైతులు చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పంట పొలాలంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే ఈ పాటికి ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందండి? ప్రతి సంవత్సరం చాలా బాగుండేదండి. ఈ ఏడే బాగాలేదండి. అంటే ఏం పండిస్తారు మీరు? స్వర్ణ పండిద్దామండి తొలకరికి, దాడోకి అయితే బండాలు పండిద్దామండి. అంటే ఎంత నీరు ఉండేదా? వర్షాలు వచ్చాయి? నీరు ఉండేయండి. ఇప్పుడే తక్కువగా ఉంటుందండి నీరు. ఇప్పుడు ఈ ఏడే ఇబ్బందిగా ఉందండి. ఏటా బాగానే ఉండేదండి. నీళ్ళు లేకపోతే పండుద్దండి పంట? నీళ్ళు లేకపోతే ఎక్కడ పండిద్దండి? పండదండి నీరు లేకపోతే. కాలువలు చెరువుల నుంచి కాలువలు కట్టుకోవాలి, మాపులు పోలు నిద్ర లేకుండా కట్టుకోవాలండి. సరిపోతాయి ఆ నీళ్ళు? చాలమండి. ఇప్పుడు వర్షాలు లేకపోతే తక్కువ వస్తుంది. అంటే ఎక్కడికక్కడ నీళ్లు బేటలు ఇప్పుడు ఇంకా అందుకే తడకండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తడపలేదు, రోజులు ఎడతానండి, నీరు రావట్లేదు వీటికి. అంటే వంతుల్లో వస్తాయండి? వంతులండి మాకు ఆదివారం ఏమో అక్కడ వేసుకుంటారు, శుక్రవారం ఇక్కడ వేసుకుంటారండి. మేమేమో శనివారం వేసుకుంటాం. వంతుల ప్రకారంగా కట్టుకుంటామండి మేము. ఆదివారం పైన వేసుకుంటారండి, మంగళవారం అక్కడ వేసుకుంటారా. వారానికి ఒక నాడు కట్టుకుంటాం. ఒక నాడు కిందకి వెళ్ళిపోవాలండి నీరు, ఒక నాడు మేము పైన వేసుకుంటాం. కింద వాళ్ళకి వెళ్ళాలండి. కష్టం కష్టమండి, నీరు కష్టమండి. 4 రోజులు కూడా చేస్తారా? కౌలు కూడా చేస్తానండి. 2 ఎకరాలు చేస్తున్నాను నేను. మరి వాళ్ళకి ఇవ్వాలా? ఇవ్వాలి కానీ మరి ఒక ఎకరానికి ఏమో 13 బత్తాలు ఇవ్వాలండి, ఒక ఎకరానికి 10 బత్తాలు ఇవ్వాలి. గత సీజన్లో ఇక్కడే వ్యవసాయం చేశారు. 2 నెలల ముందు వరకు కూడా ఇక్కడే వ్యవసాయం చేశామని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు. మొత్తానికి ఎల్నినో ప్రభావం అనేది, అదేవిధంగా వర్షం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ స్టార్టింగ్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మొత్తం పంట అంతా పండుతుందా లేదా, కౌలు అయినా ఒకవేళ పంట పండినా పండకపోయినా తాము కౌలు ఇవ్వాల్సి ఉంటుందని రైతులు చెప్తున్న పరిస్థితి. అంటే అధికారులు ప్రత్యామ్నాయ పంటలు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకి పూర్తి భిన్నంగా ఉందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పనులు ఊపందుకున్నా వర్షాలు మాత్రం ముఖం చాటేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వరి నారుమళ్లు ఎండిపోకుండా బకెట్లు, కావడ్లు, వాటర్ ట్యాంకులతో నీటిని తరలిస్తూ నారును తడుపుతూ ఎండిపోకుండా నిలుపుకుంటున్నారు రైతులు. ఇక 10 రోజుల క్రితం కురిసినటువంటి స్వల్ప వర్షాన్ని నమ్ముకుని వరి నారు వేశారు రైతులు. ఇప్పుడు ఆ నారుమళ్లను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నేలలో తేమ లేకపోవడంతో నారు మొలకలు కూడా సరిగ్గా రావడం లేదని చెప్తున్నారు. సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల్లో పలుచోట్ల రైతులు బోర్లు, బావులు, చెరువుల్లో మిగిలిన ఆ కొద్దిపాటి నీటిని బకెట్లు, కావిడ్లు, మోటార్ల సహాయంతో పొలాలకు తరలిస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఇప్పుడు రాష్ట్రం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 10 రోజులుగా చూసుకుంటే ఎక్కడ వర్షాలు లేక రైతు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, బీడిపోయిన భూములు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఇది కనీసం నీళ్లు కూడా ఎక్కడ చేరే పరిస్థితి లేదు. ఇదంతా కూడా చాలా రైతుకి ఆశాజనకంగా కనిపించడం లేదు. వరి నారు వేసుకున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే వర్షాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికి కూడా రైతుకు మాత్రం కన్నీరే మిగులుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. చేనుని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడొచ్చు మనం. పూర్తిగా ఆ నారుని నిలబెట్టుకోవటానికి బకెట్లతో చాలా కిలోమీటర్ దూరం పాటు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి తడుపుకునే పరిస్థితి ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడదాం. ఎట్లా కాపాడుకుంటున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? బాబు, మీకు వర్షాలు ఎలా ఉన్నాయి? ఈ సమయానికి ఎలా ఉండేది మీకు? ఈ సమయానికి అప్పుడు దమ్ములకి నీరు పుల్లు పడేది. ఇప్పుడు ఈ సంవత్సరం మటుకు లారీలకి కూడా తిరంగ నీళ్ళు లేవు, చెర్లలో నీళ్ళు లేవు. మా నాన్న ఇబ్బంది మన తడుపుకోండి అందరమే. మరి ఇప్పటికి ఇంకా నీళ్ళు లేవు, చూస్తాంటారు కదా, నీళ్ళు చొక్కంతనే చెర్లలో నీళ్ళు లేవు. నానా బాధలు పెడతాను.
ఇప్పటికి ఈ నారు ఇప్పుడు కానీ తరుపుకొని కాపాడకపోతే రేపు వర్షం పడితే మరి ఇంకెట్ ఉడుతుంది వాళ్ళు కాపాడుకోవాలి నీరు లేకపోతే ఇంకా అది ఎండిపోయి పోద్ది. మరి ఇంకెట్ ఉడుతారండి మదుపుల దండి మరి ఇంక నేటి రైతు పాడే మరి ఇష్టమేనా? ఎంత నష్టపోతాం ఇప్పుడు? బాగా నష్టం, ఇంకా నష్టం బాగా ఇప్పుడు ఎందుకు పనికొస్తాయండి మరి ఈ తడి లేకపోతే ఎందుకు పనికిరావండి. అనవసరంగా రైతు ఉట్టు మని తినాలి. సాధారణంగా మీకు వర్షాలు ఎలాగొస్తాయి, ఎలాగుండేవి ఈ టైంకి? ఇప్పుడు ఈ టైంకి కాలువలు కూడా పంట పొలాలకు రావడానికి కాలువలు కూడా తవ్వలేదండి ఎక్కడన్నా. మరి కాలువలు తవ్వకపోతే నీళ్ళు చుక్కలేని ఎలాగొస్తాయండి? ఎంతైనా ఇప్పుడు చెర్లే తవ్వేవారు ఇది వరకను. కాలువల మీద ఏ బుర్ర పెట్టలేదు. అంచేత వర్షాలు కూడా లేవు. ఆ రిజర్వర్ నీరైనా దూరంగా ఉన్న వాళ్ళకి ఏటి వస్తుందండి? కాలువ అసలు తవ్వటం లేదు. మరి అలాంటప్పుడు ఏటి వస్తుందండి నీరు? బాబు మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అలా తడుపుకుంటున్నారు? ఎలాగ వర్షం పడుతుందా, ఏమైతుందా అసలు? సార్ 15 రోజుల నుంచి వర్షం పడలేదు. నారేసిన తర్వాత ఒకసారి చిన్న చినుకులు పడే అంతే. మరి అప్పటి నుంచి మరి రేట్ లేదు, తడపడమే. ఇప్పుడు ఈ తడపలేదు అనుకో, ఎన్ని రోజులు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇది రాకేసి 15 రోజులు అవుతుందండి. 15 రోజులకి ఇప్పటి దమ్ములు అయిపోవాలి ఇవి. అది బాగాలేక మరి ఎట్లేదు. మరి ఇలాగైతే మరి మీ పంట పైన ఏమైనా నష్టం వస్తుందా ఇది?